అందరికీ నమస్కారాలు. ఈ రోజున మనం మాట్లాడే మాటలు ప్రజల్ని చాలా టార్చర్ పెడుతుంది. ఇన్ని ప్రభుత్వాలు ఉన్నారు, ఇన్ని ప్రభుత్వాల్లో ఇంత మనుషులు వేల మంది ఉన్నారు. మన ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయో, ఎన్ని పార్టీలు ఉన్నాయో కనీసం మనము వచ్చేది ఎప్పుడు? ఫస్ట్ దండం పెట్టాల, తర్వాత కాళ్ళు మొక్కాల. వాళ్ళ పని అయిపోయిందాకనే ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాలు ప్రజల్ని ఇంత టార్చర్ పెడుతుందంటే మామూలు విషయం కాదు ఇది. ఏ ప్రభుత్వాలైనా సరే ఎవరు మనము ఓటేపించుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళవన్నీ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే ఒక్కొక్క ఇంటికి ఏమయ్యింది, ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు పడే కష్టాలు ఏంటి. ఇలాంటి కష్టాలు పడే వాళ్ళని మనం పట్టించుకోవాలి. మన ప్రభుత్వము ఏ ఇళ్ళకైతే, ఏ ఏరియాలోకైతే వస్తే ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకొని కాళ్ళు మొక్కుతారు. కానీ మన ప్రభుత్వాలు మనల్నే మోసం చేస్తుంటే ఆస్తులు ఆస్తులు ఆస్తులని ప్రతి ఒక్క పేదవాళ్ళ ఇళ్ళను కూలగొట్టిస్తున్నారు. అదేనా మీ ఆస్తులు? అదేనా మీ అంతస్తులు? అదేనా మీకు కావాల్సిన పేరు, స్థాయికి ఎదగాలన్నంత కోరిక? మీ ప్రభుత్వాలు కోరుకునే కోరికలు ఇయేనా? ప్రజలు ఉంటేనే కదా ఆ ప్రజలు పడే కష్టాలకి ఫలితము ఆ ప్రజలకు రానీయకుండా చేస్తున్నారు. వాళ్ళు పడే కష్టాలకు ఫలితం కూడా రానీయకుండా చేస్తున్నారు. ఏ పార్టీ అయినా సరే మీటింగులు పెట్టుకునేటప్పుడు మీటింగులు పెట్టుకోవచ్చు, పర్సనల్ మీటింగులు ఉంటాయి, మన పబ్లిక్ మీటింగులు ఉంటాయి, పర్సనల్ మీటింగులు కూడా ఉంటాయి. ఎక్కడ ఏం చెయ్యాలనేది ఒకటి, ఏ ఏరియాలో ఏం చెయ్యాలనేది ఒకటి. అరే ఈ ఏరియాలో వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉందట్టుంది, పోయి ఎంక్వైరీ చేసుకుందాము, అసలు వాళ్ళ వివరాలు ఏందో తెలుసుకుందాము, ఆ ఇంటికి ఏం జరిగిందో చూసుకొని తెలుసుకొని మాట్లాడి వద్దాము అన్న మాట కూడా, ధైర్యం కూడా ఏ పార్టీలకు కూడా లేవు. వాస్తవంగా చెప్పాలంటే కోలగొట్టించటం ఒక్కటే తెలుస్తుంది, కానీ పేదవాళ్ళు జాగలు గుంజుకుంటమే తెలుస్తుంది. కానీ ప్రభుత్వాలకి పేదవాళ్ళు బతికే బతుకుల్ని బతకనీయకుండా చేస్తున్నారు. ఆ ప్రభుత్వంలో చేసేవాళ్ళు కొంతమంది చాలా దేవుళ్ళ లాంటి మంచి మనుషులు ఉన్నారు. కొంతమంది ఒక రౌడీల్లాగా వచ్చి ఆ రౌడీలకే రౌడీలు అయిపోతున్నారు. మంచి చేసిన వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతున్నారు, చెడ్డవాళ్ళు అయిన వాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు. మన మీద, మన పార్టీ మీద మన నమ్మకం మనకుంటే ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఎంక్వైరీ చెయ్యాలా. ఎమ్మెల్యే గారైనా సరే, ప్రెసిడెంట్ల గారైనా సరే,
వాళ్ళకి ఏ పోస్టులు ఉండవాళ్ళైనా సరే, ఏ ఏరియాలోకి ఏ పోస్టులు ఇచ్చారో ఆ పోస్టును చూసన్నా ఆ పేదవాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, ఆ ఇంటిని తెలుసుకోవాలి. అలాంటి పార్టీలు ప్రతి ఇంటికి అడుగు వెయ్యాలి. అప్పుడే ఆ ప్రజలు అనేవాళ్ళు పట్టించుకుంటారు. అరే, మా గురువుగారులు వచ్చారు, మా సార్లు గారు వచ్చారు, మా మా ప్రభుత్వం, మా పార్టీ గారు వచ్చారు, మాకు మంచి చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మేము ఓటేస్తే మాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మన పార్టీకి మనం ఓటేపించుకోవాలి, మళ్ళా ఇదే బస్తీని మనం కాపాడుకోవాలి అనే పార్టీలు అనేది ప్రతి ఒక్క ఏరియాకి ప్రతి ఒక్క ఇళ్ళకు వచ్చి వాళ్ళ జరిగే ఆపదల్ని మనం తీసుకోవాలి. ఆ తీసుకునేది వాళ్ళకి అవసరం లేదు. వాస్తవంగా కొట్లాట పంచాయతీలో ముందుకెళ్తున్నారు, రాజకీయాన్నే మోసం చేసుకుంటున్నారు, ప్రభుత్వమే మోసం చేసుకుంటుంది. ఇలాంటి రేట్లు పెరిగిన వల్ల వర్షాలు పడ్డాక కూడా ఆ రేట్లు తగ్గించలేదంటే అది చూడండి మీరు. కానీ ఎంతమంది బాధలు పడుతున్నారో ఆ బాధను మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి దాన్ని చూసి గమనించి ప్రజలకి న్యాయం చేయాలని మేము కోరుకుంటూ ఈ రేట్లు బంద్ చేయాలి. ఎంత తక్కువ చేస్తే అంత మంచి ప్రజలు బతుకుతారు. అలాంటి ప్రజల్లో మీరు ప్రభుత్వాలు ఉండాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.